అండి. హలో! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజైతే మా ఫాదర్ అయితే మా మదర్ వాళ్ళ చెట్టుకి దబ్బకాయలైతే కాసినియండి. నాకొక 6 కాయలు పంపించారు. వీటిని పికిల్‌లాగా చేద్దామని వచ్చాను. మీకు ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. రండి చూపిస్తాను. ఇవిగోండి ఈ దబ్బకాయలు కోసుకోవాలి. ఇవి కోసుకొని ముక్కల్లాగా చేయాలి. ఇదేనండి ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను. ఈ దబ్బకాయలు ఇలా నిలువుగా కోసుకోవాలి. కాయ వచ్చేసి ఇలా ముక్కలు ముక్కలుగా. పిల్లలు అయితే మొన్న లైట్గా కారం వేసానండి, చాలా ఇష్టంగా అయితే తిన్నారు. పిల్లలు బాగా ఇష్టపడుతున్నారు. నిలువుగా అయితే కోసుకోవాలండి ముక్కలు. చిన్న చిన్న ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది, పెద్ద పెద్ద ముక్కలు కూడా మాకు. చాలా షార్ప్గా ఉందండి చాకు కూడా. నాకైతే కత్తిపేట అలవాట్లేదు, ఇలా చాకుతోనే కోస్తాను. ఎక్కువ ఏవైనా సరే ఈ చాకుతోనే కోసేస్తాను, ఏ ఐటమ్ అయినా సరే. ఇలా బాక్స్లో వేసుకోవాలి. మళ్ళీ అలానే నిలువుగా కోసుకోవాలి. చాలా గట్టిగా ఉందండి. మా మదర్ వాళ్ళ ఇంట్లో వచ్చినాయి అని 6 కాయలు వచ్చినాయండి. ఒక 10 కాయలు వస్తే 10 కాయల్లో నాకు ఒక 6 కాయలు పంపించారు. మిగతా 4 మా మదర్ వాళ్ళు ఉంచుకున్నారు. ఇంకా పిల్లలు ఉన్నారు కదా, నువ్వు చేసుకోమ్మా, కొంచెం లైట్గా కారం వేసుకుంటారు, మీరు ఎక్కువ కారం తినరు కదా అని మా మదర్ పంపించారండి. అలా అని మా 10 కాయల్లో మీరు అడగొద్దు, మాకు తక్కువ వచ్చినాయి. ఓకేనా ఫ్రెండ్స్? మీరు అడిగితే మళ్ళీ నేను ఎక్కడి నుంచి తేవాలి, వచ్చిందే 10 కాయలు అయితే చెప్పండి. అందుకని మీరు ఎవ్వరు అడగండి, ఓకేనా? ఇంకా ఏంటండి, ఈరోజు స్కూల్కి వెళ్ళారా పిల్లలు? క్యారేజ్ రెడీ చేశారా? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. కార్తీక సోమవారం అయితే లాస్ట్కి వచ్చేసింది కదా, కదండి. కార్తీక దీపాలు పెడుతున్నారా? నేనైతే డైలీ అయితే పెడుతున్నానండి కార్తీక దీపాలు. అయితే డైలీ నేను 4కి లెగుస్తాను. నేను లెగిసేసి మార్నింగు లెగిసేసి ఇంకా నైటే డిషెస్ వాష్ చేసేసుకుంటాను. డిషెస్ వాష్ చేసుకొని ఇంకా నైట్ ఇంకా మార్నింగ్ వచ్చేసేసి ఇల్లు తుడిచేసేస్తే ఇంకా నీట్గా ఉంటుంది. ఇంకా అప్పటికే అవుతుందండి 4:30. ఇంకా నేను స్నానం చేసేసి ఇంకా నేను రెడీ అయ్యేసరికి దీపాలు పెట్టేసేస్తాను. అప్పటికి 5 అయిపోతుంది. ఇంకా ఈలోపు నేను ఏమైనా వీడియోలు తీయాలా అని అవి చూసుకుంటూ ఉంటాను. ఇంకా 6కి పిల్లల్ని లేపుతాను. 6కి అయితే ఇంకా పిల్లల్ని లేపుతాను. పిల్లలకి లేపేసేసి జళ్ళ వేసేసి, ఇంకా తెలుసు కదండి, నేను ఇంకా లెగిస్తే నాకు చాలా పని ఉంటుంది కదా. ఇంకా లెగిసేసి ఇంకా పిల్లలకి జల్లేసేసరికి 1 అవర్ పడుతుందండి ముగ్గురికి వేసి. ఇంకా అలానే ఫ్రెష్ అవుతూ ఉంటారండి ఒక్కొక్కరికి జడలు వేసేసరికి. ఇంకా ఫ్రెష్ అయ్యి వస్తూ ఉంటారు. ఇంకా వచ్చేసేసి ఇంకొకరికి అవుతూ ఉంటుంది. వెళ్ళి ఫ్రెష్ అయ్యేసి ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేస్తాను. ఇక ఇప్పుడు చలికాలం కదండి, హీట్ వాటర్ మా మదర్ పెట్టుకోమని ఓవర్గా
గొడవ చేసిద్ది. ఇక్కడ మేము బాగుంటేనే కదా మా మదర్ వాళ్ళు అక్కడ బాగుండేది. అందుకని హీట్ వాటర్ తాపిచ్చేస్తాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అంటే ఇడ్లీ, దోశ అంటే దోశ. ఇంకా చట్నీ అయితే కుదరదండి అసలు నాకు చేయడానికి. అప్పుడప్పుడు చేస్తాను, తక్కువ నేను వేయటం. ఇంకా అందుకని వేసేస్తానండి. ఇంకా వేసేసి ఇంకా పిల్లలు ఇంకా హీట్ వాటర్ బాటిల్కి పోసేస్తానండి. బాటిల్కి పోసేసుకొని ఇంకా ఒక్కొక్కరికి ఇంకా దేవునికి దండం పెట్టేసి ఇంకా స్కూల్కి వెళ్తారండి. స్కూల్కి వెళ్ళేసరికి నేను వెళ్ళి వదిలిపెట్టేసేస్తాను. వదిలిపెట్టి ఇంక తిరిగి వచ్చేసేస్తాను. ఇంట్లో ఏమైనా కూరగాయలు ఉంటే కూరగాయలు తీసుకొచ్చుకుంటాను, లేకపోతే పిల్లలకి స్నాక్స్ కానీ అవి తీసుకొచ్చుకుంటానండి. ఇంకా ఇప్పుడు కూడా నా హస్బెండ్ అయితే చూడరండి, మా పేరెంట్సే చూస్తారు. ఇక బట్ కోర్టులో జరుగుతుంది కదా మాకు. ఇక మా అమ్మ వాళ్ళు అప్పులు తీసుకొచ్చి ఇస్తున్నారండి. కోర్టులో కనుక మనీ వచ్చేసేస్తే ఇంకా అప్పులు తీర్చేసేద్దామని అనుకున్నామండి. ఇంకా నేనంటే నాకు ఇంకా యూట్యూబ్ చేయడం వల్ల అయితే ఇంతవరకైతే ఇది మోనిటైజేషన్ ఎప్పటికి అవుతాను. దేనికైనా టైం రావాలి కదండి, ఏదో చిన్నగా చేసుకుంటూ వస్తున్నాము. అయితే నాకు ఇంకా ఏ వర్క్ చేయడానికి కుదరదు, నాకు ఈ పిల్లలతో అసలు సరిపోతుంది. ఇంకా అలా ఇంకా కూరగాయలు ఏమైనా తీసుకొచ్చేసి స్నాక్స్ కూడా ఏమైనా తీసుకొచ్చేసి పిల్లలకి ఇంకా క్యారేజీ రెడీ చేసేస్తాను. ఏదైనా పప్పు కానీ ఇప్పుడు కూరలు లాంటి అలా చేస్తానండి. చేసేసి ఇప్పుడు ఇంకా అన్నం విడిగా వండట్లేదండి, కుక్కర్లో పెట్టేస్తాను. పిల్లలకి అరగట్లేదు ఏమన్నా నాకు భయం వేసేసి. ఇక అందుకని పిల్లల హెల్త్ విషయంలో బయట కురుకురే ప్యాకెట్ అలాంటివి నేను పెట్టనండి. అసలు మా పిల్లలైతే ఎవరు ఏమి ఇచ్చినా ఎవరిని ఏం తీసుకోవద్దంటాను. వాళ్ళకి ఏముందండి, ఇప్పుడు అదే అలవాటు అయిపోద్ది. ఎవరు ఏమన్నా ఇచ్చినా కూడా నేను ఫస్ట్ నుంచి పిల్లల్ని అలానే లాక్కొస్తాను. నాకు ఇష్టం ఉండదు, ఎవరు ఏమి ఇచ్చినా తీసుకోవద్దని చేశాను. అలానే వాళ్ళు అలవాటు పడిపోయారు, తీసుకోరు మా పిల్లలు. ఇక మనం ఇంట్లో ఉన్నంతలోనే నేను చూసుకుంటాను, చెందుకుంటానండి. నేను ఎవరి మీద డిపెండ్ అవ్వము. మా పేరెంట్స్ మాత్రమే మమ్మల్ని బాగా చూస్తారు. కన్న తండ్రి కూడా మమ్మల్ని వదిలేసేసి జీతం ఇవ్వకుండా ఎఫ్ఐఆర్ పెట్టుకొని చూస్తున్నారు. తెలుసు కదండి మేము కోర్టులో జరుగుతుందని. అదండి అలా జరుగుతుందండి. ఇంకా కోర్టులో అయితే జరుగుతుందండి. ఇంకా కోర్టులో హీరింగ్కి వచ్చేసేసింది. ఇంకా ఏంటంటే ఇప్పుడు భార్యాభర్తలు అంటే గొడవలు అవుతున్నాయి. ఏంటంటే నా పోరాటం ఏంటంటే ఆ బిడ్డల కోసం, ఆ బిడ్డలు కాస్త భవిష్యత్తులో ముందుకు వచ్చి వాళ్ళ చదువులు అవన్నీ చాలా ఖర్చులు ఉంటాయి కదండి, మీకు తెలియదు ఏం కాదు. ఆ పిల్లలకి చదువుకోవడానికి ఆ డబ్బులు కనుక మా హస్బెండ్ కనుక కోర్టు ఇప్పించేస్తే ఇక ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందండి. ఇంకా మెయిన్ ఇంకా ఇల్లు ఉందండి. ఇంక ఇంట్లో నుంచి ఆ మహాతల్లి వెళ్ళిపోమంటుంది కదా. మేము ఇంటికైతే డబ్బులు ఇచ్చేసేసామండి. ఇంక ఇప్పుడు కూడా డబ్బులు ఇచ్చేసేసాం. మా ఇల్లు అన్నమాట. ఇంకా అందుకని నేను కోర్టులో కోపం వచ్చేసి వేసేసాను. ఇదేంటి డబ్బులు ఇచ్చి ఇల్లు నేనే కట్టించుకొని ఆమె ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోమంటుంది, అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను వేసేసాను. నాకు ఇంక ఇంజక్షన్ ఆర్డర్ వచ్చేసింది. ఇంకా అది రేపు డిసెంబర్లో కూడా జడ్జి గారు హీరింగ్ అనేది రాసేశారు. ఇక ఆమె ఓపిక, ఆమె వయసే నాకు తెలిసి ఆమె ఏమన్నా ఇదైతే రాదు నాకు తెలిసి. దేవుడు అనేవాడు ఉన్నాడండి. మనం ఎప్పుడైనా నిజాయితీగా ఉన్న వాళ్ళకి దేవుడు ఈ రోజున మనం బాధపడవచ్చు. న్యాయం అనేది జరిగింది. డబ్బు ఎంత పిచ్చి ఆమెకి డబ్బు అసలు. కొడుకు అనేది లేదు, కొడుకు అవసరం లేదు కానీ కొడుకు వచ్చే జీతం అయితే అవసరము. మనవరాలు కానీ నా పెళ్ళైన కానించి అయితే ఎవరు ఇప్పుడు మా 13 సంవత్సరాలు అయిందండి. 13 సంవత్సరాలు అయితే నన్ను మాత్రం మా అత్త కుటుంబంలో ఎవరు నన్ను బాగా చూసుకోలేదు. నన్ను అందరూ ఏదించిన వాళ్ళే కానీ, టార్చర్ పెట్టిన వాళ్ళే కానీ, ఎవరు ఏది ఇచ్చిన వాళ్ళే కానీ నన్ను బాగా చూసుకునే వాళ్ళు అయితే లేరండి. ఇంకా మా దగ్గర 3 పిల్లలని కూడా చూడకుండా మా మావయ్య కానీ, మా అత్తయ్య కానీ ఇంటి ముందుకు వచ్చేసి డబ్బులు లాగేసుకుంటారు. అసలు నా దగ్గర ఉండవు. మా హస్బెండ్ కూడా వాళ్ళ అమ్మ నాన్నకి బాగా చూసుకొని డబ్బులు ఇచ్చుకుంటారు. నాకైతే రూపాయి ఇచ్చేది కాదు. నేను ఇంకా భరించి ఇక్కడ దాకా వచ్చిందండి టాపిక్. ఇంకా చూసి ఇంకా ఎంత ఇసుగు పుట్టి 4 గోళ్ల మధ్య కొట్టడం కానీ, బాగా ఇబ్బంది పెట్టడం కానీ, అసలు చాలా ఇది చేసేవాడు. పచ్చి తాగుపోతూ నా హస్బెండ్. అదేమంటే నన్ను 4 గోళ్ల మధ్య బరాయించాలని అనేవాళ్ళు నా ఇంటి వాళ్ళందరూ. బరాయించాలి, 3 పిల్లలు కదా అంటే నా ప్రాణాలు పోతే ఏంటి పరిస్థితి అని నేను అంటాను. మా పేరెంట్స్ని కూడా బాగా ఏదించారు.
అసలు కన్న తల్లిదండ్రులు అసలు అట్లా ఎంత బాధపడతారండి. కూతురు కన్ని పెంచి ఈ రకంగా చేస్తే ఎంత బాధపడతారు తల్లిదండ్రులు. మా నాన్నగారు మా అమ్మ చాలా బాధపడ్డారండి. ఇంకా మా నాన్నగారు ఇంకా 4 గోళ్ల మధ్య ఆ రకంగా కొడుతున్నా కూడా వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి పిలిపిస్తే మాకు ఆరోగ్యాలు బాగోలేదు అని అనేసారు. అదేమంటే పోలీసులకి చెప్తే వాళ్ళ కొడుకు మీద మా అప్పుడైతే ఆరోగ్యాలు బాగోకుండా ఎమ్మన్నే గొడవలకి పోగుతారు. నా విషయం కాడికి వచ్చి వద్దు నువ్వు నాతో మాట్లాడొద్దన్నా కూడా సిగ్గు లేకుండా వచ్చి మాట్లాడతారు. అదే వాళ్ళ కన్న కూతురు అయితే ఇలా చేస్తారండి చెప్పండి. వాళ్ళకైతే ఒక రూలు, బయట ఆడపిల్లలైతే ఒక రూలా చెప్పండి మీరే. దేవుడు అనేవాడు ఉన్నాడండి. 3 ఆడపిల్లలు పెట్టుకుని నేను బ్రతుక్కుంటూ వస్తున్నాను. దేవుడు అనేవాడు ఉన్నాడు. అనుభవించే రోజు వస్తే వాళ్ళే అనుభవిస్తారు, మనం ఏమనకూడదు. దేవుడి దిక్కులేనోడికి దేవుడే దిక్కు అన్నట్టు నేను దేవుడిని నమ్ముకున్నాను. న్యాయంగా బతికిన వాళ్ళకి దేవుడే తోడు ఉంటాడు. అన్యాయంగా బ్రతికేవాడు ఈరోజు బాగుండొచ్చు, రేపటి రోజున వాడి శిక్ష అనుభవిస్తాడు. ఎంత బిర్రబీగినోడు వాడే అనుభవించి తీరుతాడు. నేనేంటంటే నాకు గొడవలు అవసరం లేదండి. ఏదైనా సరే ఇంకా అతని వల్ల నాకు ప్రాణహాని ఉందని ఇంకా నేను ఇంజక్షన్ ఆపేసేసానండి. ఇంకా అతని వల్ల మాకు ఇక ఏది లేదండి. కష్టాలే పడ్డాం కానీ ఇంతవరకు మేము. ఇక అయితే ఇక కోర్టులో జరుగుతుందండి. మొత్తానికైతే ఇంకా పిల్లల కోసం అయితే నేను పిల్లల భవిష్యత్తు ముఖ్యమండి. రేపు ఫ్యూచర్లో వాళ్ళకి చదువులకి ఎంత అవుతాయో. అసలు ఆడపిల్లలు అయితే అసలు హెయిర్ ఆయిల్ కానించి నెయిల్ పాలిష్ దాకా అన్ని ఖర్చులే. మగపిల్లలదే ఉంది, లాగులు వేసుకొనైనా ఉండొచ్చు. ఎంత ఖర్చులు ఉంటాయో మీకే తెలియదు కదండి. మీకే తెలుసు కదండి. మీకు కూడా పిల్లలు ఇది చేస్తూ ఉంటారు కదండి. ఎన్ని ఖర్చులు ఉంటాయో మనకి. ఆ బాధలు పడేవాళ్ళని తెలుసు మన ఆడవాళ్ళకి. ఇట్లా కనేసి ముండలమ్మట పోయి అసలు ఆ ముండ కూడా ఎంత చండాలం ఉంటుందో అసలు. అదండి నా ఫ్యామిలీ కదా. నేను ఇంక ఈ ఆడపిల్లలు పెట్టుకొని నేను ఇంత పోరాటం చేస్తున్నాను. ఇదిగోండి ఇదైతే ఇంకా నిమ్మకాయ ముక్కలు ఇంకో మీతో మాట్లాడుతూ నేను చెప్పుకుంటా ఇంక ఈ ముక్కలైతే కోసానండి. ఇదిగోండి కల్లుప్పు కలిపేసేసి నేనైతే ఫ్రిడ్జ్లో పెడతానండి. ఫ్రిడ్జ్లో పెట్టకపోతే బయట పెడితే బూజు వచ్చేస్తుంది పైన. అందుకని ఇంకా నాకు భయం వేసి మనం ఇంకా ఇవి వేస్ట్ అయిపోద్ది కదండి మనం చేసిన కష్టం కూడా. అందుకని నేను ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసేస్తాను. ఉప్పు కలిపేసి ఒక 3 రోజులు ఉంచుతానండి. ఈ 3 రోజులు ఉంచేసేసి ఇంక ఈ ఉప్పు పిండేసేసి ఎండలో కాసేపు ఎండబెడతానండి. ఎండబెట్టేసేసి ఇక అందులో నేను ఇంక అంతా ఉప్పు, కారం, ఎల్లిపాయలు అవన్నీ వేసి మిక్సీ, మెంతులు అవన్నీ కలిపేసేసి మొత్తం ఒకేసారి మిక్సీ వేసేస్తానండి. అందులోనే కారం కూడా వేసేస్తాను. వేసేసి ఇంకా వీటిలో కలిపేసేస్తానండి. ముక్కలు ఎండిపోతాయి కదా. ఇప్పుడు ఈ 3 రోజులు అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం ఎండబెట్టుకున్నాం. పికిల్ చేసేటప్పుడు నేను మీ ముందుకు వస్తాను. ఓకే అండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ ముక్కలైతే కోసేసుకున్నాను. ఇంకా ఉప్పులో వేసేసుకోవాలి. ఇంక ఈ బాక్స్ సరిపోలేదు, ఇంక ఇందులో వేద్దామని బాక్స్ తీసుకొచ్చాను. ఇందులో కొంచెం ఉంచేసేసి ఇందులో ఉప్పు పెట్టేసేసి అంతే ఒక 3 days అంతే స్టోర్ చేసేసుకోవాలి. ఇంకోటి చూడండి ఫ్రెండ్స్, ఉప్పు ఇంకా ఇంతని లేదు, నేను ఉజ్జాయింపుగా తీసుకొని కొద్దిగా వేసేసుకుంటున్నానండి. ఇందులో ఏదో ఎక్కువ పడినట్టుంది. ఇంకా ఇలా పెట్టేసేసుకొని ఇలా పెట్టుకోవాలండి. ఈ పికిల్ చాలా బాగుంటుందండి. కొంతమంది మజ్జిగనం తినని వాళ్ళు కూడా ఇది వేసుకొని ఈ దప్పకాయ వేసుకుంటే చాలా బాగుంటుంది. పుల్లగా ఉంటుంది కదా, చాలా ఇష్టపడతారు. మొన్న మా మదర్ బాగా పెట్టుకున్నానంటే ఇంకా పంపింది. ఇంకా రోజు తీసేసి కొంచెం ఇట్లా 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 అనుకుంటే బాగుంటుందండి. బయట కనుక పెడితే పైన అంతా బూజు వచ్చేసింది. నేనైతే డీప్ ఫ్రిడ్జ్లో కాదు మామూలుగా ఫ్రిడ్జ్లో పడేస్తానండి. నేనైతే బయట పెట్టాను. మరి మిగతా వాళ్ళు అయితే బయట పెట్టుకుంటారేమో. నేనైతే నాకు భయం, బూజు వచ్చేసిద్దేమో అని నాకు భయం వేసి
ఓకే అండి, ఇదిగో ఇవైతే పోసేసాను. ఇంక ఈ 3 డేస్ మనం స్టోరేజ్ చేసి పెట్టుకున్నాము. మీ ముందుకి పికిల్తో మీ ముందుకు వస్తానండి. మర్చిపోకుండా నేను మీ ముందు పికిల్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈ 3 డేస్ అయిపోగానే. ఓకే అండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. తలాక్తో వస్తుంది మీ లాస్య. బాయ్ బాయ్.